అంతర్యామి అలసితి సలసితి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన శరణాగతి ఆత్మ నివేదన కు పరాకాష్ట. మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కోరికల నుండి, పాపపుణ్యాల నుండి, కర్మల నుండి తనంతటా తాను విముక్తుడు కాలేడని, కేవలం భగవంతుని కృప ఉంటేనే ఆ బంధాలు తెగుతాయని అన్నమయ్య ఇందులో వివరించారు. అలసితి సలసితి అనే పదాలు జీవుని అలసటను, నిస్సహాయతను అద్భుతంగా వ్యక్తపరుస్తాయి. తెలుగు సారాంశం: నా లోపల వెలసిన ఓ అంతర్యామి, ఈ సంసార తాపత్రయాలతో నేను బాగా అలసిపోయాను. ఇక భరించలేక నీ శరణు వేడుకుంటున్నాను. కోరికలు అనేవి కోయలేని బంధాలు, నీవు వాటిని తెంచకపోతే అవి నన్ను వదలవు. పాపపుణ్యాలు అనేవి బరువైన పగ్గాలు, నీవు వద్దు అనకపోతే అవి నన్ను లాగుతూనే ఉంటాయి. జనుల పరిచయాలు రోగాల వంటివి, నీవుకపోతే అవి విడవు. నా మనసులోని చింతలు, మలినాలు నీవు దూరం చేస్తేనే పోతాయి. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నన్ను కనికరించి కాపాడాలి. ఇంగ్లీష్ సమ్మరీ. This is one of Annamaya's most profound spiritual compositions. The poet speaks on behalf of a soul exhausted by the endless cycle of worldly life. He confesses to the Antaryami, the indweller, that he is tired and takes ultimate refuge in him. He explains that human desires are like unbreakable bonds and karmas, sins and merits are like heavy ropes that only God can sever. Worldly attachments are like chronic diseases that only divine grace can cure. He concludes by surrendering to Lord Venkateshwar, asking him to cleanse his mind and provide protection. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అంతర్యామి అలసితి సలసితి ఇంతటా నీ శరణిదే చొచ్చితిని. భావము: నా ఆత్మలో కొలువై ఉన్న ఓ స్వామి, ఈ లోకపు గొడవలతో, పుట్టుకలతో నేను బాగా అలసిపోయాను, వేసారిపోయాను. ఇక నా వల్ల కాదు, ఇప్పుడే నీ వేడుకుంటున్నాను. వివరణ. భగవంతుడు మన బయట ఎక్కడో లేడు, మన లోపలే అంతర్యామిగా ఉన్నాడనే స్పృహతో అన్నమయ్య ఈ ప్రార్థన ప్రారంభించారు. చరణం 1. కోరిన కోర్కులు కోయని కట్లు, తీరవు నీవవి తెంచక. భారపు బగ్గాలు పాపపుణ్యములు, నేరుపుల బోనీవు నీవు వద్దనక. భావము: మనసు కోరే కోరికలు కోయడానికి వీలులేని గట్టి బంధాలు, నీవు నీ కృపతో వాటిని కోస్తేనే నాకు విముక్తి. పాపపుణ్యాలు అనేవి బరువైన పగ్గాల వంటివి. మనం ఎంత తెలివి, నేరుపు ప్రదర్శించినా, నీవు వద్దు అని ఆజ్ఞాపిస్తే తప్ప అవి మనల్ని వదలవు. వివరణ. పాపం మాత్రమే కాదు, పుణ్యం కూడా మనిషిని మళ్లీ పుట్టేలా చేస్తుంది. బంగారు గొలుసైనా బంధనమే కదా. ఈ రెండింటి నుండి దేవుడే విముక్తి కలిగించాలి. చరణం 2. జనుల సంగముల జక్కరోగములు, నిన్ను విడువవు నీవు విడిపించక. వినయపు దైన్యము విడువని కర్మము, చనదిది నీవిటు సంతపరచక. భావము: లోకంలోని మనుషుల పరిచయాలు, సాంగత్యాలు వదలని వ్యాధుల వంటివి. నీవు దయతలచి విడిపించకపోతే అవి నన్ను అంటిపెట్టుకునే ఉంటాయి. వినయంతో కూడిన నా ఈ దీనస్థితి, నన్ను వెంటాడుతున్న కర్మలు నీవు సర్దుబాటు చేస్తే సంతపరచక తప్ప తొలగిపోవు. వివరణ. ప్రాపంచిక బంధాలు ఆత్మోన్నతికి ఆటంకాలు. ఆ బంధాల నుండి భగవంతుడే మనల్ని బయటకు తీసుకురావాలి. చరణం 3. మదిలో చింతలు మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిట్టనక. భావము: నా మనసులోని దుఃఖాలు, చింతలు, అజ్ఞానమనే మలినాలు, మైలలు నీవు వద్దు అనకపోతే పోవు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవు నా ఎదుటనే ఉన్నావు. ఏ సాకులు చెప్పకుండా అట్టిట్టనక సరైన సమయంలో అదన నన్ను రక్షించు. వివరణ. భగవంతుడు సర్వవ్యాపి, ఆయన మన కళ్ల ముందే ఉన్నాడు. ఆ నిఖరమైన నమ్మకంతో అన్నమయ్య తనను రక్షించమని వేడుకుంటున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య శిఖరం. అలసట. ఇంద్రియ సుఖాల వెనుక పరిగెత్తి జీవుడు అలసిపోతాడని, ఆ అలసట తీరేది దైవ సన్నిధిలోనే అని ఇది చెబుతుంది. అంతర్యామిత్వం. దేవుడు మనలోనే ఉండి మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడనేది ప్రధానాంశం. నిర్వ్యాజ కృప. భక్తుడు ఏ యోగ్యత లేకపోయినా
కేవలం శరణాగతి చేయడం ద్వారా దైవ కృపను పొందవచ్చు. దేవ నీ మాయతిమిర మెట్టిదో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మాయా స్వరూపం, ఆత్మ నివేదన గురించి తెలుపుతుంది. మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు, జ్ఞానం ఉంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం, బలం లేదు. ఈ రకమైన మానసిక సంఘర్షణను అన్నమయ్య ఈ కీర్తనలో అత్యంత నిజాయితీగా వ్యక్తపరిచారు. భగవంతుని మాయ అనే చీకటి వల్లనే మనిషి తెలిసి తప్పులు చేస్తున్నాడని, ఆ బంధాల నుండి దేవుడే విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. తెలుగు సారాంశం: ఓ దేవా, నీ మాయ అనే చీకటి ఎటువంటిదో కానని అది నన్ను వదలడం లేదు. నా పరిస్థితిని చూసి వెంటనే నన్ను రక్షించు. కష్టాలు వచ్చినప్పుడు భయపడతాను కాని ఆ కష్టాలకు కారణమైన పనులను వదలలేను. ఆశల వెంట తిరుగుతూ అలసిపోతాను కాని ఆ దోషాలను మానలేను. స్త్రీ సుఖం అనిత్మని తెలిసినా యవ్వన గర్వంతో వదలలేను. పాపాలు చూసి భయం వేస్తుంది కాని ఆ పాపపు పనులు చేయకుండా ఉండలేను. ఇవన్నీ కళ్లతో చూస్తున్నా, చెవులతో వింటున్నా నాకు మేల్కొలుపు రావడం లేదు. ఓ వెంకటేశ్వర, నీవే బలవంతంగానైనా నా బంధాలను తెంచి నా మనసులో నిలిచి నన్ను దయచూడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఆనెస్ట్ కన్ఫెషన్, Annamaya explores the grip of Maya, divine illusion. He admits that though he possesses the theoretical knowledge of right and wrong, he lacks the practical will to change. He feels sorrow during suffering but cannot detach himself from its causes. He recognizes that sensual pleasures are fleeting and sins are frightening, yet he continues to indulge in them. He asks Lord Venkateshwar to forcefully break these chains of illusion and settle permanently in his heart to guide him. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: దేవ నీమాయ తిమిర మెట్టిదో నా భావము చూచి గొబ్బనగానవే. భావము: ఓ దేవా, నీ మాయ అనే చీకటి, తిమిరము ఎటువంటిదో అర్థం కావడం లేదు. నా మనసులోని ఈ అయోమయాన్ని గమనించి నన్ను శీఘ్రంగా కాపాడు. వివరణ: మాయ అనేది ఒక చీకటి వంటిది. అది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనివ్వదు. చరణం 1: వెడ దుఃఖమపుడలా వేరుచుండుదుగాని తడవి విరతి బొంది తలగలేను. ఆడి ఆశల దిరిగి అలుయుచుండుదుగాని మడి దొసకుల నివి మానలేను. భావము: దుఃఖం వచ్చినప్పుడు భయపడతాను, వేరుచుండదు. కాని ఆ దుఃఖానికి కారణమైన విషయాల నుండి వైరాగ్యం, విరతి పొంది దూరంగా జరగలేను. వృధా ఆశల వెనుక తిరిగి తిరిగి అలసిపోతాను, అలుయుచుండదు. కాని ఆ తప్పులను, దొసకులా వదులుకోలేను. వివరణ: మనిషికి అనుభవం ద్వారా కష్టం తెలుస్తుంది, కాని ఆ కష్టానికి మూలమైన అలవాటును మార్చుకోవడం కష్టమని ఇక్కడ అన్నమయ్య వాపోయారు. చరణం 2: హేయము స్త్రీ సుఖమని ఎలుగుచుండుదుగాని పాయపు మదము చేత్ బాయలేను. పాయని పాపాలు చూచి భయమందుచుందుగాని ఓయయ్య ఇవి సేయకుండలేను. భావము: శారీరక సుఖాలు తుచ్చమైనవని, హేయము నాకు తెలుసు, కాని యవ్వన గర్వం వల్ల వాటిని వదలలేకపోతున్నాను. పాపపు పనుల వల్ల వచ్చే ఫలితాలను చూసి భయపడతాను, కాని ఆ పనులను చేయకుండా ఉండలేకపోతున్నాను. వివరణ: జ్ఞానం ఉన్నా ఇంద్రియాల బలం ముందు అది ఓడిపోతోందని కవి చెబుతున్నారు. చరణం 3: కలకాలం మిన్నియును గందు విందుగాని మడి ఎలమినొక్కటనైన ఎచ్చరలేను. బలిమి శ్రీ వెంకటేశ బంధముక్తుని చేసి తలపులో నెలకుని దయజూడవయ్యా. భావము: ఎంతో కాలంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నాను, వింటూనే ఉన్నాను, గందు విందు. అయినా నాలో చిన్న మేల్కొలుపు, ఎచ్చర కూడా రావడం లేదు. ఓ వెంకటేశ్వర, నీవే బలవంతంగా, బలిమి నా సంసార బంధాలను తెంచి నా ఆలోచనలలో స్థిరంగా ఉండి నన్ను కాపాడు. వివరణ: చివరికి భగవంతుని కృప ఉంటే తప్ప ఈ మాయా వలయం నుండి బయటపడలేమని అన్నమయ్య తేల్చి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మానవ మనస్తత్వ శాస్త్రం, సైకాలజీకి దగ్గరగా ఉంటుంది. తెలివి వర్సెస్ ఆచరణ. మనకు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, జ్ఞానం, కాని మానలేం, మాయ. అన్నమయ్య గారు దీన్నే ఆధ్యాత్మిక కోణంలో చెప్పారు. బలిమి ఫోర్స్ భక్తుడు తన ప్రయత్నం ఫలించినప్పుడు, స్వామి, నా వల్ల కావడం లేదు, నీవే బలవంతంగా నన్ను మార్చు
అని వేడుకోవడం అత్యున్నతమైన శరణాగతి. ఎచ్చర, అవేర్నెస్ ఎంత విన్నా, ఎంత చదివినా మనసులో మార్పు రాకపోవడాన్నే అజ్ఞానం అంటారు. అభయమభయమో హరి నీకు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అభయప్రదానం, భక్తి బలం గురించి తెలుపుతుంది. మనసులో శాంతి ఉండకపోవడానికి, జ్ఞానం మరుగున పడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూనే శ్రీహరిని స్మరించడం వల్ల ఆ కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో అన్నమయ్య ఇందులో వివరించారు. చివరకు భగవంతుని కృపయే తనను బంధవిముక్తుడిని చేసిందని చాటి చెప్పారు. తెలుగు సారాంశం: ఓ హరి, నీకు అభయము, అభయము. ఈ సమస్త లోకాలకు ప్రభువువైన నీవు తప్ప మాకు వేరే దిక్కు, వెరవు ఏది? దుస్సాంగత్యాల వల్ల నా మనసులో శాంతి నిలవడం లేదు. అంతులేని ఆశల వల్ల కలిగే ఆవేదనలో అసలైన సుఖం కనిపించడం లేదు. లోకపు చిక్కుల వల్ల, లంపటముల నీ తత్వం నా మనసులో నిలవడం లేదు. బయట ఉండే విషయ వాంఛల వల్ల నాకున్న కొద్దిపాటి కూడా అణిగిపోయింది. కాని నిన్ను తలచుకోగానే నా పాపపు బంధాలన్నీ వీడిపోయాయి. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కృప వల్ల నా చిక్కులన్నీ తొలగిపోయాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya seeks absolute refuge in Lord Hari, addressing him as the supreme master of all. He laments that peace eludes his heart due to bad influences and endless desires. His understanding of the divine truth is clouded by worldly entanglements and sensory distractions. However, he discovers a profound shift. The moment he focuses his mind on the Lord, the chains of sin begin to break. He concludes that through the true grace of Lord Venkateshwar, all his troubles have finally vanished. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అభయమభయమో హరి నీకు విభుడవింతటికి వెరవికనేది. భావము. ఓ హరి, నీకు అభయం వేడుకుంటున్నాను. ఈ సర్వ ప్రపంచానికి నాథుడవు నీవే. నిన్ను మించిన ఉపాయం, వెరవు గాని, దిక్కుగాని మాకు మరొకటి లేదు. వివరణ. అభయము అంటే భయం లేని స్థితి. భగవంతుడిని ఆశ్రయించిన భక్తుడికి లోకంలో దేనికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నమయ్య నమ్మకం. చరణం 1. జడిగుని మదిలో శాంతము నిలువదు, కడుగడు దుస్సంగతి వలన, ఇడుమలేని సుఖమించుక గానము, అడియాసలన ఎలమటవలన. భావము. చెడ్డవారి సాంగత్యం వల్ల నా మనసులో శాంతి అనేది అస్సలు నిలవడం లేదు. తీరని కోరికల, అడియాసల, వెనుక పడిపడే ఆవేదన, అలమట వల్ల అసలైన కష్టం లేని, ఇడుమలేని సుఖం నాకు దొరకడం లేదు. వివరణ. మన చుట్టూ ఉండేవారు, మన ఆలోచనలే మన శాంతిని నిర్ణయిస్తాయి. దుస్సాంగత్యం మనల్ని అశాంతికి గురిచేస్తుందని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. చరణం 2. తలపులోన నీ తత్వము నిలువదు, పలు లంపటముల భ్రమవలన, కలిగిన విజ్ఞాన గతియును దాగెను, వెలివిషేపు పిరివీకుల వలన. భావము. లోకంలోని అనేక చిక్కులు, భ్రమల వల్ల నా ఆలోచనలలో నీ దివ్యతత్వం నిలవడం లేదు. బయట ఉన్న విషయ వాంఛల్షణల, పిరివీకుల వల్ల నాకున్న విజ్ఞానం కూడా మరుగున పడిపోయింది. వివరణ. ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తే మనసు ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించలేదని అన్నమయ్య ఆవేదన. చరణం 3. పక్కన పాపపు బంధములూడెను, చిక్కకన్నెను తలచిన వలన. చిక్కులు వాసను శ్రీ వెంకటపతి, నిక్కము నాకిదే నీ కృప వలన. భావము. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఎప్పుడైతే నిన్ను మనసులో నిశ్చలంగా తలచుకున్నానో, చిక్కక, అప్పుడు నా పాపపు బంధాలన్నీ వాటంతటా అవే వీడిపోయాయి. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కృప వల్ల నా జీవితంలోని చిక్కులన్నీ తొలగిపోయాయనేది పచ్చి నిజం. వివరణ. ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే, ఒక్కసారి భగవంతుని వైపు మనసు మళ్లిస్తే చాలు, ఆయనే మనల్ని అన్ని బంధాల నుండి విముక్తుడిని చేస్తాడని ఈ కీర్తన సారాంశం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన మనఃస్థితి, దైవకృప మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. దుస్సంగతి, మనం ఎవరితో తిరుగుతున్నాం అనేది మన వ్యక్తిత్వాన్ని, శాంతిని ప్రభావితం చేస్తుంది. పిరివీకులు, బయట ప్రపంచంలో మనల్ని ఆకర్షించే విషయాలు మన జ్ఞానాన్ని ఎలా కప్పేస్తాయో ఈ పదం ద్వారా అన్నమయ్య అద్భుతంగా చెప్పారు. నిక్కము, సత్యం భక్తి మార్గంలో వచ్చే ఫలితం ఏదో ఊహ కాదు,
అది అనుభవపూర్వకమైన నిజం అని అన్నమయ్య నొక్కి చెప్పారు. కొందరికివి సమ్మతి అయితే కొందరికవిగావు. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన మాయా విశ్లేషణ ద్వంద్వాతీత స్థితి గురించి తెలుపుతుంది. సృష్టిలో ప్రతిదీ ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటుంది. పగలు రాత్రి, జ్ఞానం కర్మ, సంసారం వైరాగ్యం. ఇలాంటి ద్వంద్వాల మధ్య చిక్కుకున్న మనిషికి ఏది సరైనదో తెలియదు. ఈ వైరుధ్యాలన్నీ భగవంతుని మాయా విలాసాలే అని, వాటిని అర్థం చేసుకోవడం అసాధ్యమని అన్నమయ్య అంగీకరిస్తూ చివరికి భగవంతుని సేవలోనే శాంతిని వెతికారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, ఈ లోకంలోకి కొన్ని నచ్చితే మరికొందరికి అవి నచ్చవు. ఇన్ని వైవిధ్యాలు ఉన్న నీ మాయను నేను ఎలా తెలుసుకోగలను? కర్మకు జ్ఞానానికి, ఈ లోకానికి పరలోకానికి, సంసారానికి వైరాగ్యానికి అస్సలు పొత్తు కుదరదు. అలాగే దేహానికి ఆత్మకు, కోపానికి శాంతానికి, బంధానికి మోక్షానికి మధ్య విరోధం ఉంది. ఇన్ని చిక్కుముడులు ఉన్న ఈ జగత్తులో నన్ను చిక్కించావు. నీ మహిమను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇవన్నీ వదిలి నీ దాసానుదాసుడిగా ఉండే భాగ్యం నాకు దక్కితే చాలు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ inquiry, Annamaya ponders the contradictions of the world created by divine illusion, Maya. He notes that what appeals to one may not appeal to another. He lists fundamental opposites: karma versus jnana, the material world versus the spiritual realm, and domestic life versus detachment. He observes the inherent conflict between body and soul, anger and peace, and bondage and liberation. Realizing that the Lord's mysteries are multifaceted and incomprehensible, Anna concludes that instead of trying to solve these riddles, he finds fulfillment in becoming a humble servant of the servants of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కొందరికివి సమ్మతి అయితే కొందరికవిగావు. ఇందరి లోపల నీ వెడమాయలు ఏగతి దెలిసే నేనయ్యా. భావము: ఓ స్వామి, కొందరికి కొన్ని విషయాలు ఇష్టమైతే సమ్మతి, అవే విషయాలు మరికొందరికి ఇష్టం ఉండవు. ఇంతమంది జనుల మధ్య నీవు ప్రదర్శించే ఈ వింత మాయలను నేను ఎలా అర్థం చేసుకోగలను? వివరణ. అభిరుచులు, నమ్మకాలు మనిషిని బట్టి మారుతుంటాయి. ఈ వైవిధ్యాన్ని సృష్టించింది ఆ పరమాత్మే. చరణం 1. దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వండకటికిని, దూరము పరమునకు ప్రపంచము తొలుత విరుద్ధంబు, దూరము విరతికి సంసారము తుదమొదలే లేదు. ఈ రీతుల నీ వెడమాయలు ఏ గతి దెలిసెద నేనయ్యా. భావము: కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి మధ్య చాలా దూరం ఉంది. ఒకదానితో ఒకటి కలవవు. ఈ ప్రపంచానికి, పరలోకానికి మొదట్నుంచి విరోధమే. వైరాగ్యానికి, విరతి, సంసారానికి అస్సలు సంబంధం లేదు. వీటికి ఆది అంతం లేవు. ఇన్ని విరుద్ధ మార్గాల మాయను నేను ఎలా గ్రహించగలను? వివరణ. భౌతిక సుఖాలను కోరేవాడు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేడని, ఈ రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాల వంటివని అన్నమయ్య అభిప్రాయం. చరణం 2. కూడదు దేహమునకు నాత్మకు గోత్ర విరోధం, బెన్నడును కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను, కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన, ఏడగొలదిగా శ్రీహరి మాయలు ఏగతి దెలిసెద నేనయ్యా. భావము: దేహానికి, జడమైనది, ఆత్మకు, చైతన్యవంతమైనది మధ్య ఎప్పుడూ విరోధమే. గుణమైన శాంతానికి, అవగుణమైన కోపానికి అస్సలు పొత్తు కుదరదు. కోరికలే బంధాలుగా మారతాయి కాబట్టి ఆ బంధాలకు మోక్షానికి అసలు సంబంధం ఉండదు. నీ మాయలు అంతులేనివి, ఏడగొలది. వివరణ. శరీరం సుఖాలను కోరుకుంటే ఆత్మ పరమాత్మను కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చరణం 3. శ్రీ వెంకటపతి నన్నీ గతి జిక్కించితి వి జగమునను, భావింప్గరాదు నీ మహిమ బహుముఖముల యర్థముగాన, ఏ విధమును నేటికి నాకిక ఎందెందని తగిలెద నేను, దైవికమగు నీ దాసానుదాస్యము దక్కినదే నాకు. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర, నన్ను ఈ జగత్లో ఇన్ని వైరుధ్యాల మధ్య చిక్కించావు. నీ మహిమను ఒకే రీతిలో అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నేను వేటికోసం ప్రాకులాడను, తగిలెద.
నీ భక్తులకు దాసుడిగా ఉండే గొప్ప అవకాశం, దాసానుదాస్యము, నాకు లభిస్తే చాలు. వివరణ: తార్కికంగా భగవంతుడిని లేదా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కంటే భగవద్భక్తులకు సేవ చేయడం ద్వారానే నిజమైన శాంతి లభిస్తుందని అన్నమయ్య గొప్ప ముగింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ద్వంద్వ విచారణ గురించి తెలుపుతుంది. వైరుధ్యం: సృష్టిలో ఒకే సమయంలో విరుద్ధ భావాలు ఉండటం దైవమాయ. ఆత్మ వర్సెస్ దేహం: మనం దేహానికి ఇచ్చే ప్రాముఖ్యత ఆత్మను బంధిస్తుంది. ఈ అవగాహనే జ్ఞానోదయం. దానుదాస్యం: భక్తులందరినీ గౌరవించడం, వారికి సేవకుడిగా ఉండటం అనేది అహంకారాన్ని చంపే పరమౌషధం. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సర్వస్వామ్య శరణాగతి విభాగంలోనిది. భక్తుడికి భగవంతుడు కేవలం గుడిలో ఉండే విగ్రహం కాదు, తన కులము, బలము, ప్రాణము, ఉనికి అన్నీ ఆయనే అని అన్నమయ్య ఇక్కడ చాటి చెప్పారు. ప్రతి 0000 చరణంలోనూ వివిధ నామాలతో సంబోధిస్తూ తన జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆ పరమాత్మే ఉన్నాడని ప్రకటించారు. తెలుగు సారాంశం: ఓ పుండరీకాక్ష, అంతా నీవే. నా చెంతన ఉన్న శ్రీరఘురాముడవు. నా కులము, సంపద, ఆలోచన, నివసించే చోటు అన్నీ నీవే. నా శరీరం, నా బ్రతుకు, నేను వినే మాట, నా వెనక ముందు ఉండి నడిపించే తోడు నీవే. నా జననం, మరణం, మధ్యలో సాగే ఈ జీవితం అంతా నారాయణుడివైన నీవే. వెంకటేశ్వర, నాకు ఇక ఏ గతి లేదు, నీవే నా సర్వస్వం. English summary: in this classic devotional hymn, Annamaya declares that Lord Hari is everything to him. Addressing the Lord as Pundarikaksha, lotus-eyed, and Raghurama, he surrenders completely. He identifies the Lord as his lineage, his wealth, his thoughts, and his very abode. He beautifully states that his physical body, his existence, his perception, and his constant protector, behind and before him, is Vishnu. From birth to death and everything in between, the Lord is the sole reality. He concludes by affirming that Lord Venkateshwar is his only ultimate refuge. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీరఘురామ. భావము: తెల్లతామరల వంటి కన్నులు గల ఓ హరి, అంతా నీవే. నా పక్కనే ఉండి నన్ను కాపాడే రఘురాముడవు నీవే. వివరణ: భగవంతుడు ఎక్కడో దూరలేడు, చెంతనే, ప్రక్కనే ఉన్నాడనే అచంచలమైన నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. చరణం 1: కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా. భావము: ఓ గోవిందా, నా కులము నీవే. ఓ కరుణానిధి, నా కలిమి, సంపద నీవే. భూమిని మోసేవాడా, నా ఆలోచన, తలపు నీవే. పద్మము నాభిలో గలవాడా, నా నివాసము, నెలవు నీవే. వివరణ: మనిషి లోకంలో దేనిని చూసి గర్విస్తాడో, కులం, ధనం, ఇల్లు, అవన్నీ భగవంతుడే అని చెప్పడం ద్వారా అహంకారాన్ని తొలగించుకోవాలని కవి బోధించారు. చరణం 2: తనువును నీవే దామోదరా, నా మనికియు నీవే మధుసూదన, వినికియు నీవే విట్టలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. భావము: దామోదర, నా దేహము నీవే. మధుసూదన, నా బ్రతుకు, మనికి నీవే. విఠలుడా, నేను వినేది, వినికి నీవే. విష్ణుదేవ, నా వెనుక ముందు ఉండి నన్ను రక్షించే తోడు నీవే. వివరణ: పంచేంద్రియాల ద్వారా మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దైవమే ఉన్నాడని, ఆయన మనల్ని రక్షించే కవచమని భావం. చరణం 3: పుట్టుగు నీవే పురుషోత్తమాకున, నట్టనడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే. భావము: పురుషోత్తమ, నా పుట్టుక నీవే. నారాయణ, నా జీవితం, నట్టనడుము, నా అన్ము, కొన నీవే. ఓ వెంకటేశ్వర, నిశ్చయముగా, నెట్టన, నాకు ఇక నీవే గతి. వివరణ: ఆది, మధ్య,
అంత్యములలో భగవంతుడే ఉన్నాడనేది నారాయణ తత్వానికి నిదర్శనం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత సిద్ధాంతంలోని శరణాగతి ని ప్రతిబింబిస్తుంది. అనన్య భక్తి, నా కులము నీవే అని చెప్పడం ద్వారా సామాజిక కట్టుబాట్ల కంటే దైవ సంబంధమే గొప్పదని అన్నమయ్య చాటారు. అంతర్యామిత్వం, మన తలపు, ఆలోచన, వినికిడి అన్నీ ఆయనే అని చెప్పడం ద్వారా దైవం మనలో భాగమని గుర్తు చేశారు. కాలాతీతం, పుట్టుక నుండి మరణం వరకు ఆయనే ఉండటం వల్ల జీవుడికి భయం ఉండదు.